మీరు సార్ అయ్యా వేట వీరబ్రహ్మం గారు చెప్పండి అయ్యా. అదే సార్, నేను వీడియో చూశాను. అంత ముందు కూడా యోని పూజ గురించి ఒకటి చేశారు. నేను ఏదో చక్ర పూజ అని ఒకటి చేశారు. అవును, అవి ఏ మతం అంటారండి అయ్యా? అవి ఏ మతానికి సంబంధించినవి? సనాతన మతానికి సంబంధించినవి. ఎవరన్నా వచ్చి ఇక్కడ ఏదన్నా ఈ పూజ చేయండి అది ఇదని చెప్పి ఎక్కడన్నా ఉన్నాయి, ఆల్రెడీ చాలా ఉన్నాయి. పబ్లిక్ గా ఇదిగో ఈ యోని పూజ చేయండి అని చెప్పి ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఉన్నారయ్యా. అయ్యా చూడండి, ఒకవేళ మీకు తెలియకపోతే తెలుసుకోండి. సనాతన ధర్మంలో వామాచార పూజలు అంటారు. ఆ వామాచార పూజల్లో చక్కెర పూజలు మాకు తెలుసు అండి. వామాచార పూజల్లోనే చక్కెర పూజలు కూడా చేస్తుంటారు. చక్కెర పూజలు మీరు చూపించిన బుక్ లో చెప్పినట్టుగా మీరు పూజ చేయాలని చెప్పి అక్కడ మరి సార్ మీకు తెలియదేమో. ఒకవేళ మీకు వీడియోలు పెట్టమంటారు యోని పూజ చేసేయి అంటే ఎక్కడో దొంగసాటుగా ఎవడో ఒకటి ఇద్దరు చేస్తుంటారు. అవి ధర్మంలో సార్, ధర్మంలో అవి కాదు సార్. వామాచార పూజలు సనాతన ధర్మంలో భాగమా కాదు? సెక్స్ చేసి ఆ కులస్తుని పట్టుకొని కులందరూ సెక్స్ చేసుకునే వాళ్ళు అంటారా? చేసుకునేవి కాదు. నేను పబ్లిక్ గా ప్రమోట్ చేస్తూ దాన్ని అవి సనాతన ధర్మం సార్. అది సనాతన ధర్మంలో వామాచార పూజలు చేసేది ఒక భాగం. అది కూడా భక్తే వాళ్ళకి. వామాచార పూజలు మీరు చెప్పే యోని పూజ చక్కెర పూజ నేను ఎక్కడ వినలేదండి. మీకు తెలియదు కాబట్టి మీకు తెలియదు. ఒకవేళ మీకు తెలియదు అని చెప్పండి. ద్వేషంతో రాశాడో కాదు సార్, కాదండి. అది మీకు తెలియదు అని చెప్పండి, నాకు తెలియదు అని చెప్పండి. కానీ పండితులు కనుక్కోండి. లేదంటే మన సనాతన ధర్మంలో చాలా ఎతికి చూసారండి. మీరు ఎతికి చేయడం అసలుకి సార్. నేను చెప్పేది ఏమంటారంటే మన సనాతన ధర్మంలో వామాచార పూజలో చక్ర పూజ ఉందా లేదా? మన సనాతన ధర్మంలో వామాచార పూజల్లో యోని పూజలు ఉన్నాయా లేవా అని కనుక్కోండి. లేదంటే ఒట్టి మీరంటే అట్లా నోటి మాటతో కనుక్కోవటం. వెబ్సైట్ లో సెట్ చేయటం కాదు. మరి కొంతమంది ఉంటారు కదా పోకిరోళ్ళు, వాళ్ళు ఏదో కొంతమంది అమాయకుల్ని మభ్య పెట్టడం అది ఏదో చేసి దాన్ని కూడా పూజలా కావించి ఏదో చెప్పడమే కానీ అది హిందూ ధర్మం అయితే యాక్సెప్ట్ చేయడం లేదు. ఎందుకు చేయట్లేదు? కూడా దాని వచ్చి నేను ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు, యోని పూజలు చేస్తారు. మీరు మాట్లాడనుకోండి కాదు సార్, యోని పూజలు లేవా సనాతన ధర్మంలో? కామాఖ్య టెంపుల్ కి వెళ్ళి చూడండి. సనాతన ధర్మంలో యోని పూజ లేదు, అది ఎవడో కల్పించింది. ఎవడన్నా వచ్చి ఎక్కడన్నా ఒక వీడియో ఇప్పుడు యోని పూజ ఇప్పుడు మీకు తెలుసా? వీళ్ళు చెప్తున్నారు సార్, ఇప్పుడు ఒకసారి గురించి పబ్లిక్ గా వీడియో చేస్తారు. అలాగే యోని పూజ గురించి ఏదైనా ఒక వీడియో చేసింది. సరే, మీరు ఏం చేస్తారంటే యోని పూజ గురించి తెలియాలంటే కామాఖ్య టెంపుల్ కి వెళ్ళండి, మీరు బాగా తెలిసిద్ది. ఏముంటుంది వెళ్ళండి. నేను ఇంక నన్ను అడగటం కాదు, అక్కడికి వెళ్తే అక్కడ ఏంటి యోనిని పూజ చేస్తారు అంతేగాని యోని పూజలు ఏం చేయరు. ఆడవాళ్ళని కూర్చోబెట్టి అయ్యా ఆడ ఏం చేస్తారనేది మీరు అక్కడికి వెళ్ళి పరిశోధన చేసి రండి. ఆడ ఆడవాళ్ళని కూర్చోబెట్టి చేస్తారా లేదా? పరిశోధన చేసాము. నువ్వు నాకు చెబితే ఎట్లా కుదిరిద్ది? అమ్మవారి పుట్టుక స్థానం అన్నట్టుగా పూజ చేస్తారు కాదు. అమ్మవారి యోని పూజ కూర్చోబెట్టి మీరు చూపించారు చూడండి. ఆ బుక్ రాసిన అతను ఎవరో తెలుసా? అవును, సనాతన ధర్మంలో చేస్తారు. అది అర్థమైందా? మీకు తెలియదేమో. ఒకవేళ నాకు తెలియదు అంతేగాని పండితులు రాసినటువంటి దాన్ని కూడా మీరు దబాయించి మా ధర్మంలో లేదంటే ఎట్ట కుదిరిద్దని నాకు తెలియదు అనండి. బాగుంటుంది. అదే ఏ పండితుడైనా పబ్లిక్ గా చెప్పాంగా. బైబిల్ క్లాసులు ఏం చెప్తుంటారు ఇప్పుడు పురాణాల గురించి. అవును సార్, ఇప్పుడు నీకు ఆల్రెడీ చూపించాం కదా. అంటే చాగంటి గారు ఒక్కడేనాక ఇది తాంత్రిక పూజ. ఇది తాంత్రిక పూజలో చేసేది. ఆ తాంత్రిక పూజలు అసలు ఎవడు ఒప్పుకోడు. నువ్వంటే అట్ట కుదిరిద్ది. నీకు ఎవరు నువ్వు చెయ్యు. సనాతన ధర్మంలో చేతబడి అనేది మీరేంటి ఇప్పుడు హిందూ ధర్మం అంటారా? అవును, మరి సనాతన ధర్మంలో భాగం అది అంతా. సనాతన ధర్మంలో భాగం నేనంటాం కాదు. ఏ దేవుడికి చేస్తారు తెలుసా? దేవుడికి చేతబడి చేసేది కూడా తెలుసా? దేవుడి పేరుతోనే ఉగ్ర దేవతలకు చేస్తారు చేతబడి. వాళ్ళు దేవుళ్ళే. నీకు తెలియకపోతే తెలియదు అని చెప్పు. అవును, హిందూ ధర్మం అది. అర్థమైందా? నాకు తెలియదు అని చెప్పు. వీడియో చూశాను. కొన్ని చర్చిల్లో ఏంటంటే
చర్చిల్లో కాదు. ఇప్పుడు నేను అన్నది ఏంటంటే, నేను చెప్పేది ఏనండి, నేను సనాతన ధర్మంలో 2 భాగాలు ఉంటుంది, వామాచార పద్ధతి, దక్షిణాచార పద్ధతి. వామాచారాన్ని ఆచరించే వాళ్ళు దేవుడి కోసమే. నేను చెప్పేది కాదు, అది సనాతన ధర్మం చెబుతుంది. నువ్వు సమాజానికి చెప్పు అవి చక్కగా. నేను నమ్మటం కాదు, సమాజానికి చెప్పు ఇట్లా జరుగుతుందని. నువ్వు పాస్టర్లు చేసావంటున్నావు, నేనేమంటున్నా అంటే పాస్టర్లు చేశారంటున్నావు. ఓకే కాదయ్యా, పాస్టర్లు తప్పు చేశారనుకో, తప్పే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే పోరంబోకు కాదు, వాళ్ళు తాంత్రి. నీకు తెలియదనండి, నాకు తెలియదయ్యా అను. అతను ఒక బుక్ కాదు రాసింది, 100 పుస్తకాలు రాసి 100 పుస్తకాలు రాశాడు అతను పుస్తకాల కోసం. నీకు తెలియదని చెప్పు, నీకు తెలియదని చెప్పు. అతని పుస్తకాల మీద తాంత్రికులు ఎంతో మంది ప్రేమగా హాట్ కేక్ లాగా అమ్ముడుపోతాయి అతని పుస్తకాలు. నీకు పిచ్చినాయాలు, నీకెందుకంటే నీ పిచ్చినాయాలు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఆ తాంత్రికుల దగ్గరికి వెళ్ళాను. చట్టాలు అట్టు కాదయ్యా, నువ్వు చట్టాలు ఒప్పుకో అంటున్నావు. అదే నేను అనేది. ఇప్పుడు అది సనాతన ధర్మం. ఎందుకంటే ఇప్పుడు నేను గడపటం కాదు, అది సనాతన ధర్మంలో భాగం. వామాచారం అంటేనే నువ్వంటే అటు కుదిరిద్ది. అన్ని ఉన్నాయి. అవును, నాకు తెలియదు అని చెప్పు. వామాచారంలో ఇవన్నీ చేస్తారు. జంతు బలు ఇవ్వటమే కాదు, ఆడవాళ్ళతో సెక్స్ చేస్తారు. ఆడపిల్లలు బట్టలు లేకుండా నగ్నంగా ఆడపిల్లలతో సెక్స్ చేస్తారు, పూజలు చేస్తారు. నాయన నీకు తెలియపోతే నేను చెప్తాం కదా, సనాతన ధర్మం చెబుతుంది, అది సనాతన గ్రంథాలు చెబుతుంది. సనాతన మరే నీకు చూడ కదా, నువ్వు వెబ్సైట్లు ఎక్కుతావు, వాళ్ళని కనుక్కోలేకపోతావు. ఒకసారి వెళ్ళి ఎవరైతే మీకు ఇప్పుడు దాన్ని అంత ఇదిగా ఆచారం అనుకో, ఎవరు దాన్ని అబ్యూజ్ చేయరు. ఎందుకు చేయరు? చెప్పుకుంటారు. ఇప్పుడు నీకు తెలియదేమో, నీకు ఒకటి తెలుసో లేదో, మన భారతదేశంలోనే చేతబడి చేసే ఊర్లే ఉన్నాయి. నీకు తెలియదు అని చెప్పు. నాకు తెలియదు బ్రదరు అని చెప్పండి. మన భారతదేశంలోనే ఏది హిందూ సాంప్రదాయాన్ని ఆచరించే వాళ్ళనే కొన్ని గ్రామాలు ఉన్నాయి, చేతబడి చేసే గ్రామాలు. అర్థమైందా? అయ్యా నువ్వు ఒప్పుకోనను రా నాయన, నీకు తెలియదు. ఇంకా నేను ఇప్పుడు నువ్వంటే కుదరదు, అది నువ్వంటే అట్లా కుదిరిద్ది. ప్రజలు కాదయ్యా, మరి విద్య అయితే ఎందుకు రాపించుకున్నారు? మరి ఆ పుస్తకాలన్నీ బ్యాన్ చేయపోయారా? కాదయ్యా, ఇప్పుడు అలాంటి పుస్తకాలన్నీ బ్యాన్ చేయొచ్చుగా, మరి ఎందుకు మరి ప్రింట్ చేసి అమ్ముతున్నావు? మీ అడిగిపోయి గాడులు కాస్తున్నారా? నీకు తెలీదు, నీకు కనిపించడం కాదు, నాకు కాదు. అవి 100 పుస్తకాలు. అర్థమైందా? ఏడా వేసేది ఆ పుస్తకాలు రాసినోడు. సరేలే చూద్దాం గానీ ఎవరు బొక్కలు వేస్తారని. సనాతన ధర్మం ముందు నువ్వు తెలుసుకో. నువ్వు చెప్పటం కాదు నాకు. సనాతన ధర్మంలో వామాచార పద్ధతి ఉంటది. అవును, వామాచార పద్ధతి ఉంటది. వామాచార పద్ధతిలో సెక్స్ చేస్తారు. నువ్వు ఒప్పుకునేదండి, జనాలు ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకోకపోతే ఒప్పుకోపోయావు. ఆచరించేవాళ్ళు వాళ్ళకి తెలుసు. సరే నీకు ఇప్పుడు ఇప్పుడు భగవద్గీత గురించి చెప్పినట్టు, ఏదన్నా పురాణం గురించి చెప్పినట్టు దాని గురించి వచ్చి ఒకటి చెప్పమను. నువ్వు ఇప్పుడు నీ బాధ ఏంది ఇంతకు చెప్పు నాకు. నీకు లేదంటావు సనాతన ధర్మంలో. అది సనాతన ధర్మంలో నువ్వు నీకు కాకపోయింది. ఎవడో కల్పించిన పుస్తకాలు ఇలా ఉంది అలా ఉందని చెప్పండి. సరే, ఆ పుస్తకాలను తీసుకొని మీరేం చేస్తారంటే ఒక వీడియో చేయండి. హిందువులు కూడా కొంతమంది
మంది ఇలాంటి దొంగ విద్య కల్పించుకొని మరి దొంగ విద్య కల్పించిన వాళ్ళని బాబాలని స్వామీజీని ఎందుకు పెడుతున్నారు? నువ్వు కలుపుకోపో, అదే ధర్మం, అది సనాతన ధర్మం అంటేనే 2 పద్ధతులు ఉంటాయి. సనాతన ధర్మం అని ఎవడు చెప్పా నీకు? సనాతన ధర్మం నువ్వంటే అట్ట కుదిరిద్ది, సనాతన ధర్మం అని నువ్వంటే అట్ట కుదిరి చెప్పు, నీకు తెలియదు అని చెప్పు. అవును, సనాతన ధర్మం 2 పద్ధతుల్లో ఉంటది. ఇదిగో ఈ ఆధారంగా సనాతన ధర్మం పలానా వాళ్ళు ఒప్పుకొని చెప్పారు, ఇదిగో పలానా పండితుడు దీన్ని పోషిస్తున్నాడు. పండితులు కాదురా నాయన, అందులో ఉన్న వాళ్ళే పండితులు. ఆ బుక్కే కాదు, అట్ట కాదు. ఇప్పుడు సనాతన ధర్మంలో వామాచారం ఉందా లేదా నువ్వు చెప్పు ఇంతకి? వామాచారం ఉంది. వామాచారంలో యోని పూజలు, చక్ర పూజలు లేవు. ఉన్నాయని సరే, సనాతన సరే, ఓకే ఓకే. ఇప్పుడు నేను చెప్పేది వింటావా? ఇప్పుడు సనాతన ధర్మంలో వామాచార పూజలు ఉన్నాయని నమ్ముతావు కదా మీరు? వామాచార పూజలు ఉన్నాయని నమ్ముతాము, దక్షిణాచార పూజలు ఉన్నాయని నమ్ముతాము. కానీ మీరు చెప్పిన బుక్ లో విధంగా వామాచార పూజలు అలా యోనికి పూజ చేసి సంభోగాలు చేసి అలాంటివన్నీ వామాచారంలో ఉన్నాయని చెప్పి నేను నమ్మము. నువ్వు నమ్మకపోతే గ్రంథాల్లో ఉన్నాయా లేవు అనేది ఇంపార్టెంట్. నువ్వు నమ్మితే అంత, నమ్మకపోతే అంత. గ్రంథం దేవదని నేను రాసుకో, క్రిస్టియానిటీలో అది రాసుకో. కాదు, రాసుకోయా. ఇప్పుడు రాసుకో. నువ్వేమన్నా సనాతన ధర్మంలో వామాచార పూజల్ని ఉన్నాయా లేవంటే ఉన్నాయి అన్నారు. నేను చెప్పేది వింటారా? మరే నీకు ఛాలెంజ్ చేస్తాను. మరి ఒకటి చూడు, ఒక ఛాలెంజ్ చేస్తాను, నువ్వు చేతైతరా? సనాతన ధర్మంలో వామాచార పూజల్లో సెక్స్ ఉంది, ఓకేనా? నేను నిరూపిస్తా, వస్తావా? మరి బుక్కులు కాదు, అది పబ్లిక్ ఎక్కడెక్కడ జరుగుతుందో, మన భారతదేశంలో ఎక్కడెక్కడ జరుగుతుందో నేను సాక్ష్యాధారాలతో సహా, గ్రంథాలతో సహా, ఎక్కడెక్కడ జరిగిందో సహా నిరూపిస్తుంది. వస్తావా? నువ్వు ఎక్కడ ఎట్ట చేస్తున్నారు అనేది నీకు అనవసరం. అది సనాతన ధర్మంలో జరుగుతుందా లేదనేది. ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎందుకు ఒప్పుకోవట్లేదు? అది హిందూ ఆచారమేగా. వాళ్ళు దేవుని ప్రసన్నం చేసుకోవటం కోసం చేసేది. అది వాళ్ళు అట్లా చేస్తుంది దేనికి? దేవుని ప్రసన్నం చేసుకోవటానికి. అదే ఆ బుద్ధి వాళ్ళకి చెప్పు, మరి నాకు చెప్పడం కాదు. నువ్వు మరి బుద్ధి లేని వాళ్ళారా ఎందుకు ఇట్లా చేస్తున్నారని నీకు తెలీదు. అట్ట కాదు, నీకు తెలీదు అని చెప్పి 1-2 ఉన్నారనేది. వేలల్లో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. ఏది నమ్మపోతే నా నోరు మూసుకో. నమ్మపోతే నోరు మూసుకో. నువ్వు అట్ట కాదు, నిజాలను ఒప్పుకోలేనోడివి, నిజాలను ఒప్పుకోలేనోడికి మేమేం చెబుతాం చెప్పు? సనాతన ధర్మంలో వామాచార పూజలు ఉన్నాయి అంటున్నావు. వామాచార పూజల్లో యోని పూజ సెక్స్ ఉంటది అంటేనో అది నేను లేదంటున్నావు. నీకేం చెబుతాం? నేను చూపిస్తాను, రమ్మంటున్నాగా. ఎక్కడుందో? అరే అబ్బాయి, తాంత్రిక నిజుడు, తాంత్రిక ప్రామాణిక నిజుడు అబ్బాయి చూడు. అయ్యా పబ్లిక్ గా ప్రమోట్ చేస్తే ఆచారం అవుతుంది. సరే, నేను